భారతీయుడు సీక్వెల్ మూవీ భారతీయుడు 2 ట్రైలర్ వచ్చేసింది. కమల్ హాసన్, సిద్ధార్థ్, కాజల్, రకుల్ ఈ మూవీలో కీలక పాత్రలో నటించారు. మరి టీజర్ ఎలా ఉంది? ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలదా? అయితే అప్పుడెప్పుడో 1996లో శంకర్, కమల్ హాసన్ కాంబోలో వచ్చిన భారతీయుడు మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. 2 గెటపుల్లో కమల్ అద్భుతమైన నటన ప్రేక్షకులను మైండ్ బ్లాక్ చేసేసింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత దీనికి సీక్వెల్ కుదిరింది. ఇక తాజాగా అన్ని భాషల ట్రైలర్స్ ని ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో రిలీజ్ చేశారు. భారతీయుడు 2 ట్రైలర్ అదిరిపోయిందనే చెప్పాలి. దేశంలోని సమస్యల ఆధారంగానే ఈ చిత్రం వస్తోంది. దుర్మార్గుల అంతు చూసే సేనాపతిగా కమల్ హాసన్ అదరగొట్టారు. వివిధ గెటపుల్లో కనిపించారు. ఊరారా ఇది? చదువుకు తగ్గ జాబ్ లేదు, జాబ్కు తగ్గ జీతం లేదు, కట్టిన పన్నుకు తగ్గట్టు సదుపాయాలు దొరకడం లేదు, దొంగిలించేవాడు దొంగిలిస్తూనే ఉంటాడు, తప్పు చేసేవాడు తప్పు చేస్తూనే ఉంటాడు అనే వాయిస్ ఓవర్తో దేశంలోని సమస్యలను చూపిస్తూ భారతీయుడు 2 సినిమా ట్రైలర్ మొదలైంది. నోటికొచ్చినట్టు మాట్లాడతాం కానీ పరిస్థితి మార్చేందుకు కొంచెం కూడా ప్రయత్నించడం లేదని సిద్ధార్థ్ డైలాగ్ ఉంది. మార్పులను తీసుకొచ్చేందుకు ఉద్యమాలు చేస్తున్నట్టుగా ఉంది. అన్యాయాలు చేసే అందర్నీ వెంటాడే హంటింగ్ డాగ్ రావాలని సిద్ధార్థ్ కోరుకుంటాడు. అప్పుడు సేనాపతి ఎంట్రీ ఉంటుంది. అవినీతి పరులను, అన్యాయాలను చేసేవారిని సేనాపతి వెంటాడే యాక్షన్ సీన్లు ఉన్నాయి. ఎస్జే సూర్య ఒంటి నిండా బంగారంతో కనిపించారు. ఇది రెండో స్వాతంత్ర్య పోరాటం. గాంధీజీ మార్గంలో మీరు, నేతాజీ మార్గంలో నేను అని ఉద్యమకారులతో కమల్ అంటారు. దుర్మార్గుల పని పడతారు. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయనే చెప్పాలి. ఇకపోతే గతంలో జూలై 12న సినిమా రిలీజ్ అని ప్రకటించారు. ట్రైలర్లో మాత్రం డేట్ ప్రకటించలేదు. బహుశా ప్రభాస్ కల్కి టాక్ ని బట్టి నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి.